హాయ్ ఫ్రెండ్స్, క్రియేషన్ ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసి ఆన్లైన్లో మూవీస్ని వాచ్ చేయడం అని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందు మీకు విషయం చెప్పాలి. సో నేను ఈ సైట్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ సో టుడే పీకే మూవీస్ అని చెప్పేసి ఒక సైట్ ఉంది. సో ఆ సైట్కి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ పెట్టాను. సో ఏమేమి పెట్టానంటే, మీరు ఆన్లైన్లో మూవీస్ని కొత్త మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి ఆ వీడియోలో పెట్టాను అనమాట. సో అది చాలామంది చూశారు. కొంతమంది ఏంటంటే డౌన్లోడ్ చేసేటప్పుడు రావట్లేదు, ఆ సైట్ అనేది ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి నాకు కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. అంటే ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది క్లారిఫై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో టార్గెట్ వచ్చేసి 350 లైక్స్ అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి మీకు, సో లైక్ అనేది చేయండి, టార్గెట్ అనేది రీచ్ అయ్యేటట్టు చేయండి ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేసామా? సో స్టార్ట్ చేసే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. సో ఫ్రెండ్స్, మీరు న్యూ విజిటర్స్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని చెప్పేసి మీకు రెడ్ కలర్లో ఒక బటన్ కనిపిస్తుంది. సో దాన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయినట్లు. సో ఫ్రెండ్స్, ట్యాప్ చేయడం ఎందుకంటే, మీరు ఆ బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారనుకోండి, నేను ఏ లేటెస్ట్ అప్డేట్ తెచ్చినా కానీ డైరెక్ట్గా మీరు ఫస్ట్ చూడగలుగుతారనమాట. సో చూడాలనుకుంటే మీరు ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, ట్యాప్ చేసినట్లయితే మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే, మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. సో నేను క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను నేను. సో ఇక్కడ ఫస్ట్గా మీకు ఆన్లైన్లో మూవీస్ని వాచ్ చేయడం ఎలా అని చెప్పేసి చూపిస్తాను. సో ఏం లేదు, మీకు ఇక్కడ మూవీస్ కనిపిస్తున్నాయి కదా. సో fmovies.se అని చెప్పేసి టైప్ చేశారనుకోండి సెర్చ్లో, మీకు రిజల్ట్ అనేది డైరెక్ట్గా ఇలా వస్తుంది. సో ఇలా రాగానే మీరు ఇక్కడ ఏంటంటే, ఇది మీకు కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ మూవీస్ అన్నింటినీ మీరు చూడవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కొత్త మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఏం లేదు, ఆ మూవీ పైన క్లిక్ ఇస్తే మీకు ఇది ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇంగ్లీష్ మూవీస్ అన్నింటినీ ఇక్కడ చూడొచ్చు. సో చాలా ఉంటాయి ఇంకా. సో ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే ఇంకా చాలా వస్తాయి. సో దాంట్లో నెక్స్ట్ బటన్ ఉంటుంది. సో అట్లా చేసి మీరు ఇంకా చాలా ఉంటాయి మూవీస్. సో ఆ విధంగా మీరు ఇంగ్లీష్ మూవీస్ అనేవి చూడొచ్చు ఆన్లైన్లో. అండ్ ఇక్కడ తెలుగు మూవీస్ చెప్పాను కదా, సైట్ టుడే పీకే మూవీస్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకోండి ఇలా. సో ఏదో ఒక మూవీ సెలెక్ట్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ద్వారక మూవీ అనేది సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు చెప్పాను కదా, డౌన్లోడ్ చేసుకోవడం కొంతమంది రావట్లేదని. సో ఇక్కడ ఏం లేదు, కింది దాకా స్క్రాల్ డౌన్ చేయండి. స్క్రాల్ డౌన్ చేస్తే మీకు రాంగ్ లోడ్ అయింది. సో బ్యాక్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో కింది దాకా స్క్రాల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, డైరెక్ట్ లింక్ అని చెప్పేసి, ఊపర్ వీడియో లింక్ అని చెప్పేసి, టొరెంట్ అని చెప్పి 3 కనిపిస్తున్నాయి. సో టొరెంట్ క్లిక్ ఇవ్వకండి, అండ్ డైరెక్ట్ లింక్ కూడా క్లిక్ ఇవ్వకండి. ఊపర్ వీడియో ఫైల్ అని చెప్పేసి డౌన్లోడ్ అని ఉంది కదా. సో అట్లా దానిపైన క్లిక్ ఇస్తే మీకు యూటొరెంట్లోకి, అంటే యూటొరెంట్ యాప్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఆ యాప్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. సో తీసుకెళ్ళిన తర్వాత యాడ్ అని చెప్పేసి అడుగుతుంది, యాడ్ చేయమంటుంది. సో యాడ్ చేసినట్లయితే మూవీ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం నేను ఒక వీడియో చేసి పెట్టాను. సో నా ముందు వీడియోస్లోకి వెళ్ళిపోతే మీకు హౌ టు డౌన్లోడ్ న్యూ మూవీస్ ఆన్ ఆండ్రాయిడ్ మొబైల్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. సో అది వీడియో చూడండి. అంటే మీరు మూవీస్ డౌన్లోడ్ చేయదలుచుకుంటే, సో ఆన్లైన్లో ప్లే చేయదలుచుకుంటే ఏం లేదు, ఇక్కడ వీడియో కింద, అంటే ఇక్కడ ఈ పిక్చర్ కింద మీకు ప్లే ఇన్ హెచ్డి అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ ఇచ్చారనుకోండి. సో క్లిక్ ఇస్తే మీకు ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ ఇస్తే మీకు ఆ మూవీ అనేది ఆన్లైన్లో ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఆన్లైన్లో మనకు నచ్చిన మూవీని ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, చెప్పాను కదా నా లైక్స్ టార్గెట్ వచ్చేసి 350 అని. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై ఛానల్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. If you have any doubts, please comment in comment box. So thank you friends, thank you for watching this video.